హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరావళి. అందరూ ఎలా ఉన్నారండి? ఇది టుడే ఫ్రైడే వ్లాగ్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఇలాగే చేసుకుంటానండి. నార్మల్గానే అంతా కిచెన్ క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీడే మార్నింగ్ గ్యాస్ క్లీన్ చేసుకోవడం సంథింగ్ అలా అంతా. కాకపోతే ఫ్రైడే అంటే కొంచెం బొట్టలు పెట్టుకోవడం అలా అంతా అలవాటు అయింది ఫస్ట్ నుంచి. దానివల్ల ఇంకా ఫాస్ట్గా కొంచెం ఎర్లీగానే ఎర్లీగా ఒక 5కి అలా లేనమాట. ఒక 6-6:30 లోపే లేస్తాను. ఇంకా ఫ్రైడే అయితే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ పైన అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఒకరోజు ఒక ముగ్గు వేస్తానండి. ఈరోజు టైం అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్గా అలా వేసుకుంటున్నాను. ఇంకా సరే ఇంకా పాపను కూడా లేపాలి, మా పాపకు కూడా స్కూల్ ఉంది కదా. ఇంకా సరే అనేసి ఇంకా అలా పొద్దున్న లేచి ఇంటి చక్కగా అంతా ముగ్గు వేసుకున్నాను. అంతా అయింది. ఇంకా పాలు నాకు టీ అలా పెట్టుకోలే. ఎందుకో అండి రోజు మార్నింగ్ అనుకుంటాను ఈరోజు నుంచి టీ స్కిప్ చేద్దాము, దాని బదులు ఆల్టర్నేట్గా ఏం తాగుదాము అంటే అస్సలు లేదనమాట. అది చలికాలానికి టీ ఎక్కువ తాగేస్తున్నాను. ముందైనా కొంచెం ఇక్కడ ఎక్కువ ఎండలు ఉన్నప్పుడైనా అప్పుడు టీ బదులు వేరైనా జ్యూస్ అలా చేసుకొని ఆల్టర్నేట్గా తాగాలి. ఈ చలికాలానికి దానికి కంపల్సరీగా టీయే తాగాలని అనిపించేస్తుంది లేసేలోపు. ఇంకా పాపకు కూడా పాలు వేడి చేస్తానండి. పాలు కాంచి పెట్టేస్తాను, తను లేసేలోపు తాగేదాన్ని రెడీగా. పాప అయితే అసలు చల్లగా తాగదు, వేడిగా తాగదు, గోరెచ్చగా కావాలంటుంది అనమాట. ఇంక మనం కాంచి పోసి పెట్టి తను లేసేలోపు మొత్తం సరిపోతుంది. తను లేచి బ్రష్ వేసుకునే లోపు అనేసి ఇంకా చేస్తాను. నేనైతే టీలో ఏలకులు వేసుకుంటానండి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, మనకు మార్నింగ్ కొంచెం స్మెల్ వస్తుంది టేస్టీగా అనేసి. అలాగే హాట్ స్ట్రోక్ కూడా రాదండి ఇలాచీ అవి వాడితే. అందుకని ఆల్మోస్ట్ నేను ఇలాచీ ఉన్నప్పుడు అది కంపల్సరీ పౌడర్ చేసుకుంటాను, లేకపోతే అలాగే కూడా దంచి వేస్తాను. ఇంకా పాపని లేపేకి వెళ్తే ఎక్కడ లేస్తుంటాయి కదా, మనకే చలికి లేలేము, ఇంకా పిల్లోళ్ళు ఇంకా లేపాలి తప్పదు కదా, స్కూల్కి వెళ్ళాలి. ఇంకా సరే అని ఇంకా మా పాప అయితే మార్నింగ్ ఎప్పుడు ఏడవదండి. ఎవరో ఒకరు, నేను వాళ్ళ నాన్న లేకపోతే ఎవరో ఒకరు లేస్తుంది. ఇంకా పాప స్కూల్ 9కి అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా 9కి ఉండాలి, లేకపోతే మేడం అరుస్తుందని భయపడుతుంది. అప్పటికే 7 అయిపోయింది. అక్కడికి వెళ్ళాక నీ ముందర చెప్తుంది, మేడం నన్ను తిడుతుంది, మళ్ళీ నేను బిన్నా వెళ్ళాను, కొంచెం భయం అయితే ఉందనమాట. అందుకే లేచిన వెంటనే లేస్తుంది. ఇంకా సరే నేను టీ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకుని, ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం చల్లగా కూడా ఉంది బయట క్లైమేట్ అంతా, కొంచెం టీ స్ట్రాంగ్గా తాగేసి పాపకైతే పాలు ఆచేసాను. ఇంక అంతలోపు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి బ్రెడ్ ఉప్మా చేద్దామని బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. బ్రెడ్ అలా కూడా చేయించండి, కొంచెం హార్డ్గా ఉంటుంది, పాప తినేకి కొంచెం ఇలా కూడా బాగుంటుంది అనమాట. కొంచెం మనం వాటర్లో పీసెస్ పెట్టి బాగా వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ మొత్తం పిండేసా కూడా బాగుంటుంది. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, మరీ ఎక్కువ వాటర్లో పెట్టకూడదు అనమాట. కొంచెం అలా. ఇప్పుడు మైదా బ్రెడ్ అయితే వేస్ట్ అండి, ఇలా ఉప్మా చేయలేము అస్సలు. మనం పాలలో డిప్ చేసుకొని తినచ్చు అంతే. గోధుమ పిండి బ్రెడ్ ఉంటుంది కదా, వీట్ ఫ్లోర్ బ్రెడ్, అది తెచ్చుకుంటేనే యూజ్ అనమాట. ఉప్మాకి కానీ శాండ్విచ్కి కానీ. శాండ్విచ్ బ్రెడ్ అయితే అస్సలు యూజ్ చేయండి. ఆ బ్రెడ్ అయితే కొంచెం ఎలాస్టిక్గా ఉంటుంది, మనకి లాగినట్టు, మనం కూడా తినలేమన్నమాట. అందుకని ఆల్మోస్ట్ నేను వీట్ ఫ్లోర్ బ్రెడ్డే యూజ్ చేస్తాను. బాగుంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది, కొంచెం కమ్మగా ఉంటుంది. ఇంకా మైదా కూడా అన్హెల్దీ కదా, ఈ గోధుమ పిండిదైనా కొంచెం హెల్దీ అనేసి ఇదే చేస్తాను. మా ఇంట్లో అయితే వీక్లీలో బ్రెడ్ 2 టైమ్స్ ఉంటుందండి. మేబీ ఉప్మా అయినా ఉంటుంది, రోస్ట్ అయినా ఉంటుంది అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ అయినా ఉంటుంది. ఏదో రకంగా ఇలా అలా ఎలా వీలైతే అలా, నైట్లోకైనా స్నాక్లోకైనా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా డిఫరెంట్గా శాండ్విచెస్ రూపాన ఎలాగనో ఒకలాగా చేస్తాను అనమాట. కొంచెం ఉప్మా అలా చేస్తాను, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను, లేకపోతే బ్రెడ్ రోస్ట్ చేస్తాను, లేకపోతే వెజిటేబుల్ శాండ్విచ్ చేస్తాను. అలా డిఫరెంట్ టైప్స్గా చేస్తాను. ఇంకా మనం కానీ ఇలా వాటర్లో డిప్ చేస్తే కొంచెం దాన్ని బాగా డ్రైగా చేయాలండి, లేకపోతే తేమగా ఉంటుందన్నమాట. మనం పెనంలో వేసినప్పుడే దించుకునే ముందే బాగా వాటర్ అంతా వెట్ అయిపోయి కొంచెం డ్రై అయిపోయింది. వెట్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి, మొత్తం వాటర్ ఏమి ఉండకూడదు అనమాట. బాగా పలాని ఉంటేనే మనం తినే టేస్ట్ ఉంటుంది. కొంచెం అది కొంచెం తీయగా ఉండడం వల్ల కొంచెం మన చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం లైట్గానే వేస్తాను. ఇంకా పాప కొంచెం తినకముందే కారం అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా కారం వేద్దామనుకోండి అస్సలు నోట్లో పెట్టదనేసి ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టం అదే చేస్తాం కదా. అంతలోపు ఈశాన్ మొత్తం రెడీ చేయించేసాను, స్కూల్ టైం అయిపోతుందని వెళ్తుంది. మా పాప ఏమంటే 2 టైమ్స్ బ్యాగ్ చెక్ చేసుకుంటుంది. నైట్ ఒక స్లేట్ పెన్సిల్స్ అండి పెద్దది, బాక్స్లో పెడుతుంది, మళ్ళీ పొద్దున్న చూస్తుంది ఇరిగిపోయిందా లేదా అని. ఒకరు ఇరిగిపోతే మళ్ళీ కొత్తది తీసుకోవచ్చు కదా. రోజు ఇది అండి మా ఇంట్లో, స్లేట్ పెన్సిల్స్ 2 కావాలి సార్ 2 ఇస్తా ప్రాపర్గా నేను, కానీ బాక్స్లో పెట్టి విరిగిపోయింది అనుకో మళ్ళీ కావాలంటుంది. ఇంక సార్ టిఫిన్ తినిపించేసి స్కూల్కి పంపించేశాను.
ఇంక సరే అని స్లేట్ పెన్సిల్ మాత్రం కంపల్సరీ మర్చిపోదనమాట. సరే బాయ్ చెప్పేస్తుంది. నాకు అప్పటికి 8:55 కరెక్ట్గా అనమాట. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఫ్రైడే కదా ఇంక మొత్తం బయటంతా గడప ఇలా పెట్టుకుంటాను. స్ట్రైట్ ఉంటుంది మాకు పూజ రూము. ఇంక నేను బేస్వరమే మొత్తం నాకు సంబంధించినవన్నీ పూజ రూమ్ క్లీన్ చేసుకునేసానండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఫ్రైడే మార్నింగ్ పూజ చేసుకునే కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే కూడా కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు అనేసి. అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ దీపం పెట్టుకోకుండా పూలు పెట్టేసి నైవేద్యం పెట్టేసి దీపం పెడతారు. అలా కాదనమాట. ఫస్ట్ మనం దీపం పెట్టేసినాకే అన్నీ పెట్టాలి. అంటే దీపం వెలిగించుకున్నాకే పూలు పెట్టడం కానీ నైవేద్యం పెట్టడం కానీ అలా చేయాలంట. నేనైతే ఫస్ట్ దీపం పెట్టేసినాకే అన్నీ చేసుకుంటాను. ఇలా మొత్తం చేసుకుంటాను అనమాట. నేను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అభిషేకం చేసుకున్నాను. మళ్ళీ దేవుడికి ప్రతి ఫ్రైడే సాటర్డే అయితే నేను కంపల్సరీగా నెయ్యి దీపాలు పెట్టుకుంటాను. అది హోమ్ మేడ్ నేను చేస్తాను. ఆ నెయ్యి కూడా బయట కూడా తెచ్చుకోను అనమాట. ఆల్మోస్ట్ నేనే చేస్తాను. ఒకవేళ లేని టైంలోనే తెచ్చుకుంటాను బయట నుంచి. ఇంకంతా పూజ చేసుకున్నాను. ఇంకేమవుతుందంటే నాకు ఫ్రైడే పూజ చేస్తే యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ డేస్ అని నా వీలుంటే ఇంట్లో పూజ చేస్తానండి. ఫ్రైడే సాటర్డే మాత్రం ఎస్పెషల్గా చేస్తాను. నేను వర్క్ చేసేటప్పుడు కూడా జాబ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను మొత్తం ప్లాన్ చేసేసే వెళ్తానండి జాబ్కి కూడా. ఒకవేళ కానీ మన వల్ల చేయలేకపోయినా కూడా నేను మనసులో అయ్యో మనం చేయలేదు అని ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 99% నేను పూజ చేస్తేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటాను. కొంచెం అలా కూడా బాగుంటుందని నేను నమ్ముతానమాట. ఇంకా సాంబ్రాణి అంతా వేసుకున్నాను. ఇంకా దీపం పెట్టుకునేసి సాంబ్రాణి వేసుకునేసి మొత్తం హారతి ఇచ్చుకొని దేవుని మొక్కుకొని కొంచెం ఇల్లంతా కూడా వేస్తానమాట. ఫ్రైడే అయితే కొంచెం గుడ్ స్మెల్ వస్తుంది అనేసి ఇంక నేను వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాను. అసలు మాకు ఇక్కడ దొరుకుతుంది ఫ్రెష్గా, ఏం కావాలంటే మా టైంకి తెచ్చుకునేసాను. ఇంకా పాపకు టైం అయిపోతుంది కదా ఇంకా వంట చేద్దామని స్టార్ట్ చేశాను. అన్నీ పొట్టు అంతా వలుచుకునేసి. యాక్చువల్గా ఏమంటే నేను వీటిని పులుసు కూడా చేస్తారండి. కార పులుసులా చేస్తారు, చాలా టైప్స్ చేస్తారు. నేనైతే మా పాప నేననమాట. మా హస్బెండ్ నైట్ వస్తామన్నప్పుడు తినేసి వస్తారు, లేదా డౌట్ అనమాట. బయట తినేసి వస్తాను, నైట్ కూడా లేట్ అవుతుంది అన్నారు. ఇంకా నాకు మా పాపకి అనేసి కొంచెం ముద్దగా గ్రేవీలా చేసుకుందామని నేను కొంచెము ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటా, చింతపండు అన్నీ పేస్ట్లా వేసుకునేసాను అనమాట. ఎప్పుడు కానీ పేస్ట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ పడుతుంది కదా, అందుకనేసి నేను అనుకునేదాన్ని అనమాట. మనము ఇంత ఫాస్ట్గా చేస్తున్నామే, మన బిడ్డ వస్తుందని మమ్మీ కూడా అంతే కదా ఆ టైంలో అనేసి అనుకునేదాన్ని. నేనైతే 10th ఉన్నప్పుడు 8th 7th నుంచి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. అందుకు క్యారీ ఇస్తాను నేను. మా అమ్మ ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను. ఇంటర్ అయితే హాస్టల్, మళ్ళీ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో కూడా ఆల్మోస్ట్ నేను ఇంటికి వస్తాను. దూరమైనా కూడా ఇంటికి వస్తానండి మధ్యాహ్నం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారా, మాకు 1 సెషనే ఉండింది. ఉంటే మార్నింగ్ ఉంటుంది, లేకపోతే ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఎట్లనే ఇంటికి వచ్చి తింటానని నేను అలా జరిగిపోయిందనమాట. అదే అలవాటు వస్తుంది ఇప్పుడు నాకు, ఆ టైం చేసుకోవడం తినడం. ఒకవేళ పొద్దున్న చేస్తా కూడా మళ్ళీ రీహీట్ చేసుకోవడం కర్రీ అలా అలవాటు అయిపోయింది. ఏం చేయలేం, ఫస్ట్ నుంచి అలా వచ్చింది కదా అనుకుంటాను. సరే మొత్తం గింజలంతా వేసుకునేసాను. అది మొత్తం వేగిపోయేలోపు గింజలు కూడా బాగా మగ్గితే కొన్ని టేస్ట్ వస్తుందండి. అలాగే పచ్చిగా వెంటనే కారప్పొడి దానిలో బాగుండదనమాట. మొత్తం అది మగ్గినాక కొంచెంసేపు బాగా వేపేసి పచ్చి వాసన పోయాక ఎక్కువ వాటర్ కూడా పోయకూడదండి, మళ్ళీ నీళ్ళుగున్నా బాగుండదనమాట. కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. బాగా థిక్గా ఉడికేంత వరకు కొంచెం ఆ గింజలన్నీ బాగా ఉడకాలి కదా. అంతలో టైం అయిపోయింది ఈషాకి. స్కూల్ కొంచెం దగ్గర అనమాట. నేను వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంకా కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది. సరే ఇంకా పాపకు తినిపిద్దామనేసి రెడీ చేసి ఇంకొకసారి చూసేసి అది ఎట్లా ఉందనేసి అప్పుడే ఆఫ్ చేసి వెళ్ళిపోయానండి. మళ్ళీ చూసాను ఉడికిపోయాయి. ఇంకా పాపకు తినిపిద్దామని, గింజలు ఉంటే తినేస్తుందండి. గింజలు కానీ లేకపోతే ఏదో ఒకటి పెరుగన్నం కావాలి ఇలా అని అంటుంది. గింజలు ఉంది కాబట్టి ఒక గింజ పెట్టుకొని సూపర్ అని చెప్తుంది. నేను వ్లాగ్ తీసానని చెప్తే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది. నిజంగా సూపర్ ఉంది మమ్మీ. ఎందుకు సూపర్ ఉంటుంది, గింజలు ఉన్నాయి కాబట్టి సూపర్ ఉంటుంది. సరే ఇలా అలా మాట్లాడుతుంది అనమాట. క్లాస్లో ఏదో చేసిందంట, స్లేట్ పెన్సిల్ ఇరిగిపోయిందంట, ఇంకో స్లేట్ పెన్సిల్ ఇస్తావా అదే అడుగుతుంది రోజు. సరే ఇస్తాను అని చెప్పి ఇంక తిరుగుతాను ఇలా తినడానికి. ఇంకా తినేసి ఈషాని వదిలేసి ఇప్పుడు వెళ్తే మళ్ళీ 3:30కి వస్తుందండి. 4 అయిపోతుంది పాప వచ్చేలోపు. సరే నన్ను తినిపించేసి పంపించేస్తాను. క్యారీ ఎక్కడే పెట్టేయచ్చు, కాకపోతే నాకు టైం ఉంది కదా పిలుచుకోవడానికి, అందుకని వెళ్ళి పిలుచుకొచ్చి తినిపించి పంపిస్తాను అనమాట. ఇంటికి వస్తే కొంచెం తింటుంది, అక్కడంటే ఇక్కడ క్యారీ తీసుకెళ్ళాలి మళ్ళీ అనేసి ఇంటికి తీసుకొచ్చి తినిపించేసి స్కూల్కి పంపించేసాను. ఇంకా ఈవినింగ్ సరే బయట ఎక్కడైనా వెళ్దాము, ప్రొవిజన్స్ అయిపోయాయి అని ఇంటి దగ్గర ఎస్మార్ట్ ఉందన్నమాట. ఎస్మార్ట్కి వెళ్ళాం మేము. వెళ్ళేసి కావాల్సిన ప్రొవిజన్స్ తీసుకున్నాము. ఇంటి దగ్గరే కొంచెము ఏదైనా లైట్గా అయిపోతే అలా వెళ్తాను నేను. ఏదైనా ఎక్కువ అయిపోతే బయట వెళ్తాను. ఇంకా కొన్ని మనకు ఒక 4-5 వస్తువులు అలా కావాలి అంటే
ఇంటి దగ్గర వెళ్ళి తెచ్చుకుంటాను పాపకు సంబంధించినవి ఏమన్నా కొంచెం స్నాక్స్ ఐటమ్స్ అలాగంతా. సరే ఈవినింగ్ హోంవర్క్ రాపిద్దాను, అంతలో మా సిస్టర్ వచ్చింది, తనకి ఇచ్చేసాను రాపిచ్చి అనేసి. సరే ఇంకా నైట్ ఇంకా డిన్నర్లోకి దోశలు వేసుకుందాము అనేసి ఆల్రెడీ కొంచెం దోశ బ్యాటర్ ఉండిందనమాట. అందులో గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాను. గోధుమ పిండి కూడా నేను బయట తెచ్చుకోను అనమాట, ఇంట్లోనే కొట్టుకుంటాను. ఇంట్లోనే అంటే నేను కొట్టను అనమాట, మిషన్లో కొట్టించుకుంటాను. అందులో నేను ఇంకా గోధుమ పిండి మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్లో దాన్ని దోశలు వేస్తాను అనమాట. భలే వస్తుంది, స్మూత్గా వస్తుంది. దోశ పిండిలో ఈ గోధుమ పిండి మిక్స్, ఇంకా మనము దోశ పిండిలో గోధుమ పిండి మిక్స్ చేస్తే ఒకలా దోశ వస్తుంది, గోధుమ పిండి దోశ ఒకలా వస్తుంది అనమాట. నేనైతే దోశ బ్యాటర్లో వేయడం వల్ల కొంచెము క్రిస్పీగా వచ్చింది, కొంచెం మెత్తగా వచ్చింది అనమాట. మా పాపకు వెయిట్ చేశాను ఫస్ట్, మళ్ళీ నాకు కావాల్సింది నేను పోసుకొని తినేసాను. ఇంకా అలా అయిందనమాట ఈరోజు అంతా. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.